లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ స్కామ్ పై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం ప్రకటించింది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజ్ దుమారం తర్వాత ఈ నెల 3వ తేదీ నాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ 5గురు నిందితుల్ని ఢిల్లీ కోర్టు 7 రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చింది. ఈ పరిస్థితిలో రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నామని ఎన్టీఏ సైతం ట్వీట్ చేసింది. జూన్ 14 కల్లా నీట్ యూజీ అభ్యర్థులకి అడ్మిట్ కార్డులు అందుతాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచుతున్నట్లుగా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ నీట్ పరీక్ష ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదని నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీకేజ్ పై సిబిఐ విచారణ చేస్తోందని, విద్యార్థులకి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయొచ్చని కూడా చెప్పారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ ని కట్టడి చేస్తున్నామని, పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. ఓఎంఆర్ షీట్లు నింపడానికి మరో పావు గంట సమయం ఇస్తామని తెలిపారు. పేపర్ లీకేజ్ ఒక సామాజిక రుగ్మత, దీనిపై రాజకీయాలు వద్దు అన్నారు. లీకేజ్ వ్యవహారంలో ఎన్టీఏ అధికారులున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. ఎన్టీఏని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ లీకేజ్ మాఫియాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. फिर हम एक बार विद्यार्थियों को अवसर देंगे वो किस शहर में परीक्षा देना चाहते हैं, ये विंडो खुला रहेगा कि परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा. अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है ओएमआर, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से हो. हाँ, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया. మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. లక్నో యూనివర్సిటీ విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మా బ్యూరో చీఫ్ గోపి ప్రస్తుతం మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. గోపి, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, కానీ ఎన్టీఏ కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తోంది? ఇన్ని లీకేజ్లను ఎలా కట్టడి చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ అయినా ఎలా నమ్ముతారు పిల్లలు? ఎస్, ఖచ్చితంగా దీనిపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా ముఖ్యంగా ముఖ్యంగా టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్, 1 కోటి మంది విద్యార్థులకు ఈ టెస్టింగ్ ఏజెన్సీ వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీకి సంబంధించి మే 3వ తేదీన జరిగిన పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. ఈ ఎగ్జామ్కి 4 రోజుల ముందే ఈ పేపర్ ఉన్న ప్రశ్నలు గెస్ట్ పేపర్లోకి లీక్ చేసి డబ్బులకు ఆశపడి ముఖ్యంగా ఈ పేపర్ లీక్ మాఫియా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. సో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఈ లీకేజ్ ఘటన తీసుకుని సిబిఐకి ఈ కేసును అప్పగించింది. సిబిఐ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తుంది. సో ఈ పేపర్ లీకేజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించిన 3 రోజుల్లోనే ఇటు కేంద్రం అనుమతితో ఎన్టీఏ మళ్ళీ ఈ పరీక్షను రీషెడ్యూల్గా మళ్ళీ పునర్నిర్వహిస్తున్నట్లుగా ఈరోజు ప్రకటించడం జరిగింది. జూన్ 21వ తేదీన ఈ పరీక్ష అనేది జరగబోతోంది. దీనికి సంబంధించిన ముఖ్యంగా పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ మళ్ళీ పరీక్ష నిర్వహించడానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తొలిసారి స్పందించారు. ఈ పేపర్ లీకేజ్ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తూ దోషులు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్తూనే కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ నేషనల్ ముఖ్యంగా నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈసారి 15 నిమిషాల సమయాన్ని పెంచడం జరిగింది. అలాగే విద్యార్థులు ఎవరూ కూడా తిరిగి రీ ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవసరం లేదు. అలాగే తమ నచ్చిన సెంటర్లో ఎగ్జామినేషన్ రాయొచ్చు, దానికి సంబంధించిన కాలంని కూడా జోడిస్తామని చెప్పారు. జూన్ 14 కల్లా అడ్మిట్ కార్డులన్నీ కూడా విద్యార్థులకు అందుతాయి.
అలాగే ఈసారి చాలా పకడ్బందీగా ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ముఖ్యంగా ఎన్టీఏని బలోపేతం చేస్తాం. కొన్ని అంశాల్లో మేము ముఖ్యంగా తమ తప్పును ఒప్పుకుంటూనే ఇటు కొన్ని అంశాల్లో మారాల్సిన అవసరం ఉంది. మరింత పకడ్బందీగా ఇటు ఈ పరీక్షల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈరోజు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సో 23 లక్షల మంది సుమారు విద్యార్థులు భవితవ్యానికి సంబంధించిన అంశం కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటున్నామంటూ వచ్చే ఏడాది నుంచి ముఖ్యంగా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఆన్లైన్లో CBT విధానం ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఎగ్జామ్ రీషెడ్యూల్కి సంబంధించిన షెడ్యూల్ అయితే విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఇక ఎంక్వైరీ అనేది CBI కూడా ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. CBI ప్రత్యేక కోర్టులో వారిని హాజరుపరిచి CBI కస్టోడియల్ ఎంక్వైరీని ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. జైపూర్ అలాగే నాసిక్ ఇటు గురుగావ్కు సంబంధించిన విద్యార్థులు అలాగే వారికి ఎక్కడి నుంచి ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవహారంలో వారికి పాత్ర ఏంటి, ఎవరెవరికి డబ్బులు చెల్లించారు, సో డిజిటల్ ఎవిడెన్సెస్ ఆధారంగా అలాగే వారిని పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఈ కేసులో ఉన్న కీలక నిందితులను పట్టుకునేందుకు CBI అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. తెలంగాణలో సర్వ్ ప్రక్రియపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా TPCC చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డిని కలిశారు. సర్వ్ ప్రక్రియపై మొత్తం 22 కీలక సూచనలు చేశారు. ఏడాదిన్నర పాటు ఈ ప్రక్రియకి గడువు ఇవ్వాలి అని సూచించారు. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుకి ముందే నోటీస్ ఇవ్వాలని కూడా మహేష్ గౌడ్ కోరారు. అలాగే గరుడ యాప్లో BLO సందర్శనల రికార్డు కూడా తప్పనిసరి చేయాలన్నారు. BLOల పనితీరుపై కూడా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 14 రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓట్ల చోరీ జరిగింది అని మహేష్ గౌడ్ ఆరోపించారు. దుర్మార్గంగా ఓట్ల ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. అందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. తెలంగాణలో వచ్చే 2 ఏళ్లలో ఎన్నికలు లేవని, సర్ ప్రక్రియ వచ్చే ఏడాది జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తాము కోరామని TPCC చీఫ్ తెలిపారు. లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు కాబట్టి ఈ SIR ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ SIR ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. BLO ఒక మారింటికి వెళ్తే కూలీనాలు చేసుకున్న వ్యక్తి బయటకు వెళ్తే ఆ ఇల్లు హౌస్ లాక్గా చూపిస్తే ఆ ఓటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం 3 నుంచి 4 సార్లు BLO ఫిజికల్గా ఆ ఇల్లుని విజిట్ చేయాలి. మా ప్రతినిధి ప్రభాకర్తో దీని గురించి మాట్లాడదాం. ప్రభాకర్, సో SIR పై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా అనేక లూప్ హోల్స్ ఉన్నాయని TPCC అంటోంది. 22 సూచనలు CEOకి చేసిన నేపథ్యంలో CEO ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? చాలా ఇలాబరేట్ ప్రొసీజర్ కావాలని చెప్పి TPCC కోరుతోంది. దానికి సానుకూలంగా స్పందించారా? ఎగ్జాక్ట్లీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ డెలిగేషన్ CEOని కలిసింది. CEO సుదర్శన్ రెడ్డిని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా పొన్నం ప్రభాకర్ అట్లాగే ఎంపీలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారు. ఒక 22 పాయింట్స్తో కూడిన ఒక నోట్ని ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. దానిలో చాలా కీలకమైన సూచనలు చేశారు. ఒకటి, అడావిడిగా సర్ ప్రక్రియను చేపట్టొద్దు. పశ్చిమ బెంగాల్లో చూసాం మేము, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేవలం ఆ ప్రక్రియతోనే, సర్ ప్రక్రియతోనే గెలిచింది. చాలా లక్షల సంఖ్యలో ఓట్లను డిలీట్ చేశారు, లక్షల సంఖ్యలో ఓట్లను యాడ్ చేశారు. సో ఇది ప్రామాణికంగా జరగలేదు, ఎక్కడ కూడా దీన్ని కన్సిడర్ చేయొద్దు అనేది అయితే ముఖ్యంగా ఆ సూచనలో పేర్కొన్నారు. ఇక
దేశ సిటిజన్షిప్కి సంబంధించిన అంశంలో 14 ప్రూఫ్ల్లో ఒకటైన పాస్పోర్ట్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవద్దు. సో అది కూడా 14 ప్రూఫ్ల్లో ఒకటిగానే పరిగణించాలి. ప్రతి ఒక్కరి దగ్గర పాస్పోర్ట్ ఉండదు కాబట్టి సో దానికి ఏదైనా ఇంకొక ప్రూఫ్ను యాడ్ చేయాలంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు. ఇక BLOస్కి సంబంధించి BLAస్కి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్స్ అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీగా ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ ఓటును తొలగించాల్సి వస్తే 3 నెలల పాటు వారికి సమయం ఇవ్వాలి. ఆలోపు వారి స్థానికతను కానీ వారి నిజ నిర్ధారణ కానీ తేల్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేలాగా యాప్లో మార్పులు చేయాలి, యాప్ను రూపొందించాలి అంటూ కూడా ఒక సూచన చేశారు. సో ఈ రకంగా 22 సూచనలు చేశారు. ఎక్కడా కూడా సర్ప్రక్రియ వల్ల ఇక్కడ తెలంగాణలో నష్టం జరగకూడదు. ఎందుకంటే దేశంలో మెజారిటీ రాష్ట్రాల ఎన్నికలు ముగిసినందున ఇక ఎన్నికలు లేవు కాబట్టి వచ్చే 2 ఏళ్లలో సో సంవత్సరం పాటు 2-3 నెలలు దీన్ని పూర్తి చేయకుండా సంవత్సరం పాటు ఈ ప్రక్రియను నిర్వహించాలి. దానివల్ల చాలా ఎలాబరేటెడ్గా జరుగుతుంది, ఇది కొంత నష్టం జరగకుండా జరుగుతుంది అనేది TPCC CEOకి ఇచ్చిన నోట్లో తెలిపారు. సో దాంతో పాటుగా అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ను CECని కూడా కలుస్తామనేది అయితే TPCC చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు బెంగాల్ కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే అసోం కానీ బెంగాల్ కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే కొంత పార్షియల్గా వ్యవహరించారో అట్లా ఉండకూడదు అనే ప్రధాన ఉద్దేశాన్ని మేము CEOకి తెలిపామనేది అయితే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. త్వరలోనే CEC అపాయింట్మెంట్ కూడా TPCC అడగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. వైసీపీకి పోటీగా చలో మామిళ్లపల్లికి పిలుపునిచ్చింది టీడీపీ నేతలు. గోడౌన్లో మొక్కజొన్న ఎవరు నిల్వ చేశారో తెలుస్తామని టీడీపీ అంటోంది. కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర టీడీపీ నేతలతో కలిసి మామిళ్లపల్లి గోడౌన్లో పరిశీలించనున్నారు. మామిళ్లపల్లిలో ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా గుంటూరు జిల్లా వైసీపీ నేతలు పర్యటించారు. ఇవాళ మాజీ మంత్రి పేర్ని నాని రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము నిలువ చేస్తున్న మొక్కజొన్న గోడౌన్ ని ఈ నెల 10న తహసీల్దార్ సీజ్ చేశారని రైతులన్నారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీ గోడౌన్లో అక్రమంగా మొక్కజొన్న నిలువ ఉంచారంటూ అంతకుముందు టీడీపీ నేతలు దాడి చేశారని మామిళ్లపల్లి రైతులు చెప్పారు. అయితే శాంతి భద్రతల సమస్య కారణంగా గోడౌన్ సీజ్ చేశామని అధికారులు అంటున్నారు. మామిళ్లపల్లిలో జరుగుతున్న హై టెన్షన్ వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో మొక్కజొన్న గోడౌన్ వివాదం కొనసాగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా అటు టీడీపీ ఇటు వైసీపీ ఎవరికి వారు ఈ గోడౌన్ చుట్టూనే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న సాగుని రైతులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మొక్కజొన్నకి మద్దతు ధర 2,400 రూపాయలుగా ఉన్నప్పటికీ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయటం లేదంటూ వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించారు. అంతేకాకుండా ప్రధానంగా సంగం డైరీకి సంబంధించి మొక్కజొన్నని తక్కువ ధరకు ధూళిపాల నరేంద్ర కొనుగోలు చేస్తున్నారంటూ ఆయన చేసిన విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొక్కజొన్నను కొనుగోలు చేస్తుంది టీడీపీ కాదు వైసీపీ నేతలు. అదేవిధంగా అంబటి మురళి ఎవరైతే వైసీపీ నేతగా ఉన్నారో అంబటి మురళి సొంత ఊరు మామిళ్లపల్లి గ్రామం. ఈ గ్రామానికి సంబంధించిన వైసీపీ నేతలు అనేక మంది కూడా మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోడౌన్లో నిలువ చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపించారు. ఆరోపించిన తర్వాత ఒకసారిగా టీడీపీ కార్యకర్తలంతా కూడా గోడౌన్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసి ఆ తర్వాత గోడౌన్లో కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ గోడౌన్ అంబటి మురళికి సంబంధం లేదంటూ కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అక్కడ దాచి ఉంచిన మొక్కజొన్న కూడా పూర్తిగా కూడా రైతులవి, అంతేగాని ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు కొనుగోలు చేయలేదు, దాచి ఉంచలేదని చెప్పేసి వైసీపీ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే గోడౌన్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలంతా కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 31 మంది మీద టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా తమ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన తర్వాత 16 మంది వైసీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల్లో SC ST కేసు, అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. ఆ తర్వాత అధికారులు కూడా రంగంలోకి దిగారు. మొక్కజొన్న గోడౌన్లో మొక్కజొన్న నిల్వ చేశారు, వీటికి అనుమతులు లేవంటూ కూడా మార్కెటింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తహసీల్దార్ ముఖ్యంగా గ్రామంలో ఉన్న గోడౌన్ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో దానికి నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే గోడౌన్ను సీజ్ చేశారో వైసీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆరోపణలు చేస్తూ SP వద్దకు అదేవిధంగా కలెక్టర్ వద్దకు కూడా వెళ్ళారు. మరొక ముఖ్యమైన ఇక్కడ అంశం ఏంటంటే గోడౌన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత అందులో ఉన్న మొక్కజొన్న రైతులు అని చెప్పినప్పటికీ కూడా తహసీల్దార్ విడుదల చేయడం లేదంటూ కూడా అంబటి మురళి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చెలో మామిళ్లపల్లి కార్యక్రమానికి కూడా వైసీపీ నేతలంతా పిలుపునివ్వడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో పాటు జిల్లా
జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలంతా కూడా మామిడిపల్లి వచ్చి గోడౌన్ను పరిశీలించి అందులో అక్కడ ఉన్న ఎవరైతే మొక్కజొన్న దాచుకుంటున్నామని చెప్పారో రైతులు వాళ్ళందరితో కూడా పరామర్శించిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఒక్కసారిగా టీడీపీ కూడా ముఖ్యంగా ఏదైతే మామిళ్లపల్లిలో మొక్కజొన్న కొనుగోలు చేసింది ఎవరు, ఆ గోడౌన్లో నిల్వ చేసింది ఎవరో నిరూపించేందుకు ఈరోజు చెలో మామిళ్లపల్లి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కూడా గ్రామానికి వచ్చి ముఖ్యంగా గ్రామంలోతో పాటు చుట్టుపక్కల ఉన్న వైసీపీ నేతలంతా కూడా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను కూడా గోడౌన్లో దాచుకుంటున్నారు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా టీడీపీ మీద ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఇరు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా మొక్కజొన్న గోడౌన్ చుట్టూ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారిగా జిల్లా మొత్తం కూడా వ్యాపించడంతోనే రాజకీయంగా కూడా ఆ ఇరు పార్టీల మధ్య వాగ్వాదాలు అనేక మాటల యుద్ధాలు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంటే వైసీపీ నేతలు మాత్రం రైతులకు సంబంధించిన మొక్కజొన్న గోడౌన్లో సీజ్ చేశారో అక్కడున్న రైతు ఉత్పత్తిని అంతా కూడా రైతులకు ఇవ్వాలి, ఇచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తూ ఉంటే ఆ మొక్కజొన్న కూడా మొత్తం వ్యాపారులకు సంబంధించింది. వైసీపీకి సంబంధించిన అనుచరులు ఈ మొక్కజొన్నను కొనుగోలు చేసి నిల్వ చేశారు కాబట్టి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఎవరైతే కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేస్తున్నారో వాళ్ళందరూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేదా మున్ముందు ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకి 4th ఎక్స్క్లూజివ్ వార్త అంతోంది. మల్టీప్లెక్స్లకి పర్సంటేజ్ ఇస్తున్నట్లే తమకి ఇవ్వాల్సింది అని గత కొన్ని రోజులుగా పట్టుబడుతున్నారు సింగిల్ స్క్రీన్ ఓనర్లు. చూస్తాం చేస్తామంటే చూస్తూ ఊరుకోం, నిరవధిక సమ్మెకైనా సిద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీరు వార్నింగ్లు ఇస్తే భయపడం, బ్లాక్ మెయిలింగ్ దిగితే వెనక్కి తగ్గమంటూ నిర్మాతలు పట్టు మీదున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫిల్మ్ ఛాంబర్ ఇరు వర్గాలతో మీటింగ్ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసింది ఫిల్మ్ ఛాంబర్. ఆ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులుగా ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి 6 చొప్పున కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ తరపున సుప్రియ, బాపినీడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్ ప్రసన్నకుమార్ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ నుంచి అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీను, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ చిన్ని కమిటీలో ఉంటారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ తరపున సుధాకర్ రెడ్డి, వేరినాయుడు, ముత్యాల రామదాస్, ధీరజ్, నాగార్జున, ఠాగూర్ మధు కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కమిటీకి ఫిల్మ్ ఛాంబర్ 2 నెలల డెడ్ లైన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో సీటింగ్, సౌండ్, వాష్రూమ్స్, ఫుడ్ స్టాల్స్, సెక్యూరిటీ, పార్కింగ్, మెయింటెనెన్స్ ఇలా అన్నిటిపైన ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ పై కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. సో ప్రొడ్యూసర్స్ అలానే డిస్ట్రిబ్యూటర్స్ రేజ్ చేసిన పాయింట్స్ కరెక్ట్ గానే అనిపిస్తున్నాయి. మరి ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ తో ఒక డెసిషన్ కి వచ్చే అవకాశం ఉందా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, ఇంతకీ పర్సంటేజ్ విధానం తెలంగాణ వరకే చూస్తామా లేదంటే ఏపీ ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కూడా వర్తిస్తుందా? ఈ పర్సంటేజీ విధానాన్ని ఒక్క తెలంగాణలో మాత్రమే అమలు పరుస్తారా, ఆంధ్రాలో మాత్రమే అమలు పరుస్తారా అంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ దాదాపు తెలంగాణలో 450 సింగిల్ స్క్రీన్స్ ఉంటే అటు ఆంధ్రాలో 900 చిల్లర ఉన్నాయి. అంటే ఈ అన్ని థియేటర్స్లో కలిపి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ థియేటర్కు ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి, ఆ థియేటర్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి చాలా గ్రౌండ్ రియాలిటీస్ తీసుకొని వీటికి గ్రేడ్స్ ఇవ్వాలి అని ఈ కమిటీలో నిర్ణయించడానికి ఈ కమిటీ సభ్యులు సమాయత్తం అవుతున్నారు. అంటే ఈ కమిటీ కేవలం గ్రేడింగ్ విధానం అమలు పరిచేది ఆ థియేటర్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి, ఆ థియేటర్ సౌండ్ సిస్టమ్ గురించి, ఆ థియేటర్లో ఉన్న స్క్రీనింగ్ గురించి, ఆ థియేటర్ సెక్యూరిటీ సిస్టమ్ గురించి, ఆ థియేటర్ సీటింగ్ సిస్టమ్ గురించి, వీటితో పాటుగా ఆ థియేటర్లు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ థియేటర్లకి ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు, అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఫుట్ఫాల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఈ కమిటీ ఒక నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ ఇటు నిర్మాతలు కానీ, అటు డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఇటు ఎగ్జిబిటర్లు కానీ, ఈ 18 మంది కలిపి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఫిల్మ్ ఛాంబర్ అంగీకరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం జరిగిన మీటింగ్లో ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు, అటు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ సమిష్టిగా ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి ఒక కొలమానంగా ఒక 2 నెలలు
ఎక్కువ సమయం లేకుండా 2 నెలల్లో ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ చేయాల్సిన పనులు, గ్రేడింగ్ విధానం థియేటర్లకి ఎలా ఇస్తారు, దాంట్లో ఏ ఏ అంశాలని ఎక్కువగా చూస్తారు అనేవి చాలా కీలకం. అది ఏ రకంగా ఇటు నిర్మాతలకి అటు ఎగ్జిబిటర్లకి అనుకూలంగా ఉంటుంది, ఎంతమంది దీన్ని అంగీకరిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. ఎస్ రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్. కంప్యూటర్ స్క్రీన్స్ ముందు కోడింగ్తో కుస్తీ పట్టే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇప్పుడు రాకెట్ చేతబట్టి కోర్టులో చెమటోడుస్తున్నారు. టీవీ9 నెట్వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సీజన్ 2 ఇవాళే అట్టహాసంగా ప్రారంభమై అద్భుత రికార్డ్స్ని నమోదు చేస్తోంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పండుగలో ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఒకరిపై ఒకరు స్మాష్లతో విరుచుకుపడుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రమైనటువంటి గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ స్వయంగా ఈ ఈవెంట్ని పర్యవేక్షిస్తుండటంతో మ్యాచ్లు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా జరుగుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ వంటి టాప్ కంపెనీస్ నుంచి దాదాపు 300 మందికి పైగా ప్లేయర్స్ ఈ పోటీలో పాల్గొంటున్నారు. గెలిచిన విజేతలకి ట్రోఫీలతో పాటు మొత్తం 5 లక్షల భారీ ప్రైజ్ మనీని టీవీ9 నెట్వర్క్ అందించనుంది. కేవలం పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా కార్పొరేట్ కంపెనీస్ మధ్య ఆరోగ్యకరమైన క్రీడా వాతావరణాన్ని ఈ టోర్నీ సృష్టిస్తోంది. ఆటల పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి, సందడి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత. సో టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లీగ్ సీజన్ 2 ఇవాళ ఉదయం స్టార్ట్ అయింది. సో దాదాపు 64 కార్పొరేట్ కంపెనీస్ నుండి ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసేందుకు వందలాది మంది కార్పొరేట్ ఉద్యోగులు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో ప్రజెంట్ ఇంకా మ్యాచెస్ జరుగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు ఉదయం నుండి కొన్ని మ్యాచెస్ అయితే ఉత్కంఠభరితంగా సాగాయి. సో ఈ మ్యాచెస్కి సంబంధించినటువంటి స్కోర్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఒక లైవ్ స్ట్రీమింగ్ని సైతం టీవీ9 ఏర్పాటు చేసింది. సో చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడేటువంటి పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉన్నటువంటి మొత్తం ఈ 8 కోర్ట్స్లో కూడా ఈ మ్యాచెస్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈవినింగ్ 6:30 వరకు కూడా ఈరోజు ఫస్ట్ డే కావడంతో లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. సో 17th వరకు కూడా ఈ మ్యాచెస్ ఉండబోతున్నాయి. మరి కాసేపట్లోనే అటు 2 బిగ్గెస్ట్ టీమ్స్ అంటే ఇంతకుముందు సీజన్ 1లో విన్నర్గా నిలిచేటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి మ్యాచెస్ కూడా ఇప్పుడు ఉండబోతున్నాయి. ఈ తరహాలో ఒక కార్పొరేట్ కంపెనీస్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యోగులు చెప్పినటువంటి వర్షన్. ఎందుకంటే గత సీజన్ 1తో కూడా తాము పార్టిసిపేట్ చేశాము, మళ్ళీ సీజన్ 2 కూడా పుల్లెల గోపీచంద్ అకాడమీ సెంటర్గా చేసుకొని ఇట్లాంటి ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ కూడా టీవీ9కి వాళ్ళు విషెస్ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాము. సో 64 కార్పొరేట్ కంపెనీస్ నుండి దాదాపు 360కి పైగా రిజిస్ట్రేషన్స్ ఈసారి సీజన్ 2కి వచ్చాయి. సో టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అటు మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్ లాంటి కంపెనీస్ నుండి మొదలుపెట్టి అనేక సాఫ్ట్వేర్ అండ్ కార్పొరేట్ కంపెనీస్ ఎంప్లాయీస్ ఎక్కువగా దీంట్లో పాల్గొన్నారు. సో అండ్ మెయిల్తో పాటు ఫీమేల్ ఎంప్లాయీస్ కూడా ఇదే రీతిలో ఈసారి సీజన్ 2లో వాళ్ళ పార్టిసిపేషన్ చూపించారు. చాలా ఎంతూజియాస్టిక్గా మొత్తం ఈవెంట్లో అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి ఫైనల్ విన్నర్ ఏ కంపెనీ నుండి రాబోతున్నారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.